జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. ఏంటో నా పరిస్థితి. ఒకప్పుడు కింగులా ఉండేవాన్ని, ఇప్పుడు బొంగులా అయిపోయాను. ప్రేమించిన అమ్మాయికి బ్రేకప్ చెప్పి మా అమ్మ చూపించిన సంబంధం చేసుకున్నాను. దానికా ఒక్క పని కూడా తిన్నగా చేయడం రాదు. దాన్ని పెళ్లి చేసుకున్న పాపానికి నేను పనోడిని అయిపోయాను. మగరాయిడ్లో 10 గంటలకి లేవడం, కాఫీ అని కాకి గొంతేసుకుని అరవడం. ఏమండి కాఫీ? అదిగో చూసారా ఎలా అరుస్తుందో, కాకి గొంతేసుకొని. ఇదే చాలదన్నట్టు నా పక్క ప్రాణానికి ఇంకో దాయి తగిలింది. ఒకసారి అటు లుక్ వేసుకోండి. అదిగో అలా అందకపోయినా ఎగిరెగిరి చూస్తుందే, అదే మా పక్కింట్లో ఉండే పింకీ. దానికి వాళ్ళ ఇంటి మీద కన్నా మా ఇంటి మీద ఫోకస్ ఎక్కువ. 24 గంటలు మా కొంపలో ఏం జరుగుతుందని చూస్తూ ఉంటది. భార్య చేయాల్సిన పనులని భర్తగా నేను చేస్తున్నానని దానికి తెలిసిందో ఇంకా ఊరంతా చాటేస్తుంది, నా పరువంతా తీసేస్తుంది. దీని అమ్మ మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను. నా కష్టం పాకిస్తానోడికి కూడా రాకూడదు. ఇంకా మా ముగ్గురి ప్రయాణం ఎలా సాగుతుందో మీరే చూస్తారుగా. మా F3ని ఫన్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్. ఏమండి ఏమండి ఏంటే మన వాకిట్లో కొంచెం ముగ్గు వేయరు? అయినా ఎప్పుడు లేని ఇప్పుడేంటి కొత్తగా ముగ్గుల ప్రోగ్రాం? మన వీధిలో అందరిళ్ళ ముందు ముగ్గులుంటాయి. అంతెందుకు, మన పక్కింట్లో పింకీ గారు దిగి వారం రోజులైంది. ఆవిడ కూడా ముగ్గేసేస్తుంది. మన ఇంటి ముందే ఎప్పుడు ముగ్గుండదు. అందరి ఇళ్లలో ముగ్గులు మొగ్గులు వేయడం లేదే, పెళ్ళాలే వేస్తున్నారు. నీకు అంత బాధగా ఉంటే నువ్వు వెళ్ళేసుకో. నాకు రాదనే కదండి మిమ్మల్ని ఏమంటున్నాను. ప్లీజ్ అండి వెయ్యండి. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. మీ ఆడవాళ్ళు ఉన్నారే, ఇలా మాటలతోనే మూలం చెట్టు ఎక్కిచ్చేస్తారు. వెళ్ళి ముగ్గు పిడి తీసుకొని రా. సరే అండి, థ్యాంక్ యూ. చీదేనమ్మా జీవితం. ఏదో తేడాగా ఉందే. ఏమండి, ఇందాక నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? అవునండి. మీరు ఇందాక నుంచి ముగ్గు వేస్తున్నారా? అవునండి. మరి నాకేంటి వేరేలా అనిపించింది? మీరేదో భ్రమపడుతున్నట్టు ఉన్నారండి. ఇందాక నుంచి మా ఆయనే ఫోన్ మాట్లాడుతున్నాడు. అవును, మా ఆవిడ ఇందాక నుంచి ముగ్గేస్తుంది. మరి అదేంటండి, మీ ఆవిడ ముగ్గేస్తే మీ ఆవిడ చేతికి ముగ్గు పిండి ఉండాలి కదా, మరి మీ చేతికి ఉందేంటండి? అంటే అది మా ఆవిడ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిందండి. అందుకే నా చేతికున్న ముగ్గు పిండి మా ఆయన చేతికి అంటుకుంది. ఇందాక నుంచి నేను ఇక్కడే ఉన్నాను కదండి, మీరెప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు? మీరు తిరిగే గ్యాప్ లో ఇచ్చుకున్నామండి. మరి నేను చూడలేదే. ఆవిడ చూడలేదంటే ఇంకోసారి ఇవ్వు. ఇప్పుడు చూసారండి. ఆవిడ నమ్మేసింది. డౌట్ వచ్చేలోపు వెళ్ళిపోదాం పదా. మరి ముగ్గు ఇంకోసారి ముగ్గన్న ఉంటే మూతి మీద గుద్దేస్తాను పదా. వీళ్ళు నన్ను ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏదో జరుగుతుంది, కనిపెడతా. ఏంటే ఇది రావట్లేదు? ఏంటండి పావని గారు, కర్రీ ఏం చేశారు? ఏంటండి ఇవాళ మన కర్రీ? అదేంటి ఆయన్ని అడుగుతున్నారు? వండింది మీరా ఆయన? అంటే మా ఆవిడికి కొంచెం మతి మరపండి. ఎప్పుడు చేసిన పని అప్పుడే మర్చిపోతుంటది. చికెన్ కర్రీ చేసావు కదే. ఇప్పుడే గుర్తొచ్చిందండి, చికెన్ కర్రీ వండాను. అవునా, సరే గాని మా ఆయన ఊరు వెళ్ళాడండి. నా ఒక్కదానికి కర్రీ ఎందుకని ఏం వండుకోలేదు. కాస్త కర్రీ ఇస్తారా?
సరే తెస్తానుండండి. హా. అబ్బా వాసన గుమగుమలాడిపోతుందండి. ఇంకా తింటే ఎలా ఉంటుందో. అబ్బా పావని గారు చాలా బాగుంది. నేను కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. ఒకసారి ఎలా చేయాలో చెప్తే నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తా. అది ముందు కళాయి పెట్టుకోవాలి. తర్వాత అంత నానొస్తావేంటే? ముందు కళాయి పట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు అన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. కాసేపటి తర్వాత కడిగేసుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ ఉప్పు, కారం, గరం మసాలాలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని లాస్ట్ లో కొత్తిమీర జల్లేసుకుంటే ఇంకా రుచి అమోఘమండి. ఇదేంటి తయారీ విధానం చెప్తే సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి కానీ షాక్ అవుతున్నారేంటి? ఏమండి మీరు ఫ్లోలో ఇండైరెక్ట్ గా కర్రీ నేనే చేస్తానని చెప్పేశారండి. అది కాదు, ఇంతకీ కర్రీ మీ ఆవిడ చేసిందా లేదంటే మీరు చేశారా? ఇంట్లో ఆడలు నుంచుకొని వంట నేనెందుకు చేస్తానండి? మా ఆవిడే చేసింది. నేను పక్కన నుంచి చూసాను కదా, అందుకే బాగా గుర్తుంది. అవునండి, మా ఆయన ఎప్పుడు నా పక్కనే ఉంటారు కాబట్టి నాకన్నా ఆయనకే బాగా తెలుసు. మంచిదండి, చాలా వింతగా ఉంది. సరే అండి, మాకు భోజనం చేసే టైం అయింది కదా, మేము వెళ్ళి భోజనం చేస్తాం. మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి. పద. వీళ్ళేదో కవర్ చేస్తున్నారు, అదేంటో నిజంగా కనిపెట్టాలి. ఏమే పావని, బట్టలు ఉతికేసాను, వెళ్ళి మేడక్కారై. పైన ఎండ ఎలా ఉందో చూసారా? ట్యాన్ అయిపోతానండి. కనీసం ఈ పని కూడా చేయవేంటే నువ్వు? ఆయన ఇంట్లో పని అంటే నేనేదో చేసుకుంటాను, మేడకి చేస్తే అందరూ చూస్తారు. చూసిన వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది పబ్లిక్ లో. ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదండి. ఆహా, అయితే ఇప్పుడు నేనేం చేయాలంట? ఇదిగోండి, ఈ చీర చుట్టుకొని వెళ్ళండి. అప్పుడు చూసిన వాళ్ళందరూ నేనే అనుకుంటారు. ఈ అదవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఇవా పావని గారు. అమ్మ బాబోయ్, ఈవిడొచ్చిందేంటి? సచ్చింది గొర్రె. ఏంటండి మీరు ఇక్కడే ఉన్నారా? అవునండి. చీరేంటండి అలా కట్టుకున్నారు? ఎండ కదండి, అందుకే ఫ్రీగా ఇలా ఉంటుందని కట్టుకున్నారు. అవునండి బాబు, ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. మా మేడ మీద ఖాళీ లేక మీ మేడ మీద బట్టలు ఆరేసుకుందామని వచ్చాను. సరే అండి, ఆరేసుకోండి. మీ ఆయన లేరా అండి? పడుకున్నారండి. ఓహో అలాగా. సరే అండి, నా 2 జతలు అయిపోయి నేను వెళ్తున్నాను. బాయ్ అండి. అవును, మీ గొంతేంటి అలా ఉందండి? జలుబు చేసిందండి. ఓ సరే, జాగ్రత్త అండి. బాయ్ అండి. అమ్మయ్యా, జస్ట్ మిస్ లో బతికిపోయాను. పింకీ గారు, మీరేంటి ఇక్కడ? ఈవిడిక్కడుంటే మరి పైన? అమ్మో, ఈవిడేంటి ఇలా పరిగెట్టేస్తుంది? 3 ఫ్లోర్లు 3 సెకండ్లో ఎక్కేసేలా ఉంది. ఇక్కడే ఉండాలి. ఛా, మళ్ళీ మిస్ అయ్యారు. ఈసారి దొరకని అప్పుడు చెప్తాను. అమ్మో, అంచులో తప్పిపోయింది ప్రమాదం.
లేదంటే ఆడదానిలో బట్టలు ఆరేయడం చూసి ఇది అందరికి వెళ్ళి చాటేస్తుంది, నా పరువు తీసేసి ఉండేది. అమ్మ దేవుడా. ఏమే ఎప్పుడు అలా ముస్తాబాయి కూర్చోపోతే ఇల్లు చూసావా ఎంత జిడ్డు జిడ్డుగా ఉందో, వెళ్ళి తడుగుడ పెట్టు. మీకు తెలుసు కదండి నాకు ఈ పనులు చేయడం రాదని. మా ఇంట్లో నన్ను చాలా గార్భంగా పెంచారు. మా ఇంట్లో అన్ని పనులు నేర్పించి పెంచారే మరి. ఎందుకంటే అలా కోపడతారు? భార్య చేయాల్సిన పనులు భర్త చేయడంలో తప్పే లేదు. భార్యలకి సేవ చేసే అదృష్టం అందరికీ రాదు, మీకు వచ్చింది, మీరు తీసుకోండి. దేశంలో నా అంత దౌర్భాగ్యుడు ఇంకోటి ఉండడు. అయ్యో సుబ్బు గారు, అదేంటండి మీ భార్య చేయాల్సిన పని మీరు చేస్తున్నారు? అయినా ఇంట్లో ఆడవాళ్ళు ఉండగా మగవాళ్ళకి కర్మ ఏంటండి? అంటే ఇంట్లో పనులన్నీ మీరే చేస్తున్నారన్నమాట. ఆగండి, ఈ బాధాకరమైన విషయం అందరికీ చెప్పి వస్తాను. అయ్యో పింకీ గారు, ఇంట్లో పని నేను చేయనండి, మా ఆవిడే చేస్తుంది. కాకపోతే ఈ రోజు తనకి ఒంట్లో బాలేదు, అందుకే నేను చేస్తున్నాను అంతే. అవునా? అవునండి, కళ్ళు తిరిగేస్తున్నాయని పాపం పడుకుంది, అసలు లేవలేని పరిస్థితి. ఏమండి ఈ రీల్ చూడండి. ఓ పింకీ గారు మీరా? ఏంటండి మీ ఆవిడికి బాలేదు, కళ్ళు తిరుగుతున్నాయన్నారు? మరి ఆవిడ చూస్తే బానే ఉంది కదా. ఒక్క నిమిషం ఉండండి, నువ్వు పద. ఏమైందండి? కాసేపు ఆవిడ ముందు కళ్ళు తిరుగుతున్నట్టు యాక్ట్ చేయి. కానీ నాకు కళ్ళు తిరగడం లేదండి. ఇప్పుడు తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయండి. ఈ పర్ఫార్మెన్స్ ఆవిడ దగ్గర చేయి. ఏమండి మొత్తం వినేసినట్టుంది. పింకీ గారు, వద్దింకా మీ కాకమ్మ కథలు చెప్పొద్దు. అయినా మీ ఇంట్లో ఏదో జరుగుతుందని నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఈ రోజు కన్ఫర్మ్ అయింది. అది కాదు పింకీ గారు, దయచేసి ఈ విషయం ఎవరి దగ్గర చెప్పకండి. ఒకవేళ తెలిస్తే సాఫ్ట్వేర్ అయ్యండి ఇంట్లో పనులు మొత్తం చేస్తున్నాడని నా పరువు మొత్తం పోతుంది. ప్లీజ్ అండి చెప్పకండి. ఏంటండి దాన్ని బ్రతిమాలుతున్నారు? ఏమే ఊరుకుంటున్నానని దగ్గర రెచ్చిపోతున్నావు? మా ఇంట్లో ఎవరు పనులు చేస్తే నీకెందుకు? నా మొగుడు నా ఇష్టం. ఇంట్లో గిన్నెలే తోముతాడో, బట్టలే ఉతుకుతాడో, ఇల్లే తుడిస్తాడో, వారు ఏమైనా చేస్తారు, నీకెందుకే? అమ్మో అమ్మో, నన్నే అన్నేసి మాటలంటావే. అయినా మీ ఆయన ఏమేం పనులు చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన హక్కు నాకుంది. నువ్వెవరే? నువ్వెందుకు తెలుసుకుంటావు? మీ ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నే. చెప్పేసింది. ఏంటండి ఆవిడ ఏదేదో మాట్లాడుతుంది, మీరేమీ మాట్లాడట్లేదు. ఆయన అడుగుతావేంటే? నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు అన్ని పనులు వచ్చు, జస్ట్ బట్టలు ఉతకడం ఒకటే రాదు. దానికే నాకు బ్రేకప్ చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకంటే ఎంత బాగా నువ్వు పనులు చేస్తావు చూద్దామని పెళ్లి చేసుకుని పక్కింట్లోనే దిగాను. ఏంటండి ఈ విషయం నా దగ్గర దాచి ఇన్ని రోజులు నన్ను మోసం చేశారు? ఏంటే ఆయన మీద విసుక్కుంటున్నావు? నా మొగుడు మీద అరిస్తే నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావే? ఏంటే నోరు లెగుస్తుంది? నోరేంటే చెయ్యి కూడా లెగుస్తుంది. నన్ను వద్దనుకున్నావు కదా, కనీసం కాఫీ కూడా పెట్టడం రాని పెళ్ళం దొరికింది. నేను సాటిస్ఫై. అంటే ఇప్పుడు ఈ సంగతి ఎవరికి చెప్పవు కదా? నా ముందు ఎలానో నీ పరువు పోయింది, ఇంకా అందరి ముందు చెప్పి నీ పరువు తీయనులే. అమ్మయ్య, అయితే నా కష్టాలు తీరిపోయాయి. అప్పుడే అయిపోయింది అనుకోకండి, అసలైన ఆట ఇప్పుడు మొదలైంది. ఈ రోజు నుంచి చెప్తాను దీని పని మీ పని. నేను చూస్తా, పక్కనే ఉంటా కదా. వాయమ్మో, అసలైన సినిమా ఇప్పుడే మొదలైనట్టుంది. ఇంకా వీళ్ళిద్దరితో ఎలా పడాలో ఏంటో. ఇంట్లో ఇల్లాలు, పక్కింట్లో ప్రియురాలు.
కన్ఫ్యూజ్ చేస్తున్నారు